ఓకే, నా వాయిస్ వినపడుతుంటే అట్లాగే ఉంచేసేయండి. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యధ్యానంలోకి వెళ్దాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. మరొక ఆదివారపు దినాన్ని ఆరాధన చేయడానికి మీ పాద సన్నిధిలో అవకాశం దయచేసినందుకు స్తోత్రాలు తండ్రి. నీ బిడ్డలుగా మాకు ఇచ్చిన రక్షణను బట్టి స్తోత్రాలు. యేసయ్య, మా కొరకు నాయన ఆ పరలోకము వీడి కలవరి సిలువలో ఎన్నో బాధలు పడి మాకు విమోచన రక్తము శరీరం అందించినందుకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవ మాలో ఉంటూ మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు స్తోత్రాలు. అయ్యా, వినగల చెవులను గ్రహించగల మనస్సును మా అందరిని దయచేయండి. అభ్యంతరపరచ చూచే సాతాను దురాత్మ చీకటి శక్తులన్నింటినీ యేసు నామములో బంధిస్తూ ఉన్నాం. నాయన, నీ పక్షాన నిలబెట్టుకున్న నీ దాసు నేను అల్పజ్ఞుడను, పాపిని, బలహీనుడను, నిష్ప్రయోజకుడను. ప్రభు, నీవు మాత్రమే మాట్లాడు. నీవు మాతో మాట్లాడితే జీవం. కనుక నాయన, నీవే మహిమ పొందమని క్రీస్తు యేసు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని పిల్లరా, ఈరోజు ఒక అంశాన్ని దేవుడు మనకి నేర్పించాలని మన ముందు ఉంచాడు. చాలామందికి ఈ ఒక మాట నచ్చదు, కానీ ఆ మాట దేవుడు తన గ్రంథంలో రాసిచ్చున్నాడు. అది ఖచ్చితంగా జరుగుతుంది కూడా. ప్లస్ దాని ద్వారానే మనము విమోచన, ముక్తి, పరలోకానికి కూడా వెళ్ళాలి. అదేంటంటే మరణం, చావు. చావు అనేది చాలామందికి ఇష్టం ఉండదు. మరణం అంటే అందరూ భయపడతారు, చాలామందికి ఇష్టం ఉండదు కూడా. కానీ దేవుడి యొక్క గ్రంథంలో విశ్వాసికి చావు లాభమా అనే అంశాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. విశ్వాసి అనగా దేవుణ్ణి నమ్మినవాడు, దేవుణ్ణి ఎరిగినవాడు, దేవుణ్ణి కలుసుకున్నవాడు, దేవునితో సంబంధం కలిగిన వాడు, దేవుడు తనతో మాట్లాడగా విషయాలన్నీ తెలుసుకున్నవాడు. విశ్వాసికి మరణము లాభమా నష్టమా అనే పాఠాన్ని మనం నేర్చుకోబోయే ముందు ఒక చిన్న మాట మీకు చెప్పాలని నేను ఆలోచన ఉంది. అదేంటంటే, మనము వినేవారుగా మాత్రమే ఉంటే మందిరానికి 100 సంవత్సరాలు వచ్చినా లాభం లేదు. ఏమ్మా, యాకోబు 1:22లో ఆ మాట ఉంది. ఒకసారి చదువుతున్నాను చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. యాకోబు 1:22. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. నేను చెప్పాలనుకున్న సబ్జెక్ట్ ఇది కాదు, కానీ జస్ట్ ఈ విషయం మీకు అర్థం కావడానికి అవసరం కాబట్టి చెప్తున్నా. ఏమో ధ్యానంగా ఇటు వినండి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వినాలి. ఏమా, దేవుడు మనతో మాట్లాడేది చాలా ముఖ్యమైన అంశము, అవసరమని మాట్లాడతాడు. కనుక యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో ఏమని రాస్తున్నాడంటే, మీరు వినువారు మాత్రమే అయ్యుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. ఎవడైనాను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన ముఖమును చూసుకొని మనుషులు పోలి ఉన్నాడు. వాడు తను చూసుకుని అవతలకు పోయి తానెట్టివాడో వెంటనే మర్చిపోవును కదా. ఈ మాట ఎందుకు నేను చెప్తున్నానంటే, స్వయంగా యేసు ప్రభు భూలోకానికి 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి బోధించాడు. ఎవరు బోధించారు? యేసు ప్రభు కంటే గొప్పగా బోధించే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉండరు. మరి యేసు ప్రభువే బోధించగా అందరు ఎందుకు మారలేదు? కొందరు ఎందుకు మారారు?
చెప్పే యేసు ప్రభు మంచి బోధకుడు కదా, ఆయన ప్రసంగం చాలా బాగుంటుంది కదా, అందరికంటే మనుషులందరికంటే బాగుంటుంది కదా. మరి అంత గొప్ప దేవుడైన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి బోధించినప్పుడు కొంతమందే ఎందుకు మారారు, అందరు ఎందుకు మారలేదు? కాబట్టి చెప్పే బోధకుడు ఎంత గొప్పగా మీకు చెప్పినా వినడం వలన ప్రయోజనం ఏమి లేదు. విన్నది పాటిస్తేనే ప్రయోజనం ఉంటుంది. ఇప్పుడు బైబిల్ మొత్తం దేవుడు మనకి ఇచ్చాడు, వినేసి పక్కన పెట్టేయడానిక, చదివేసి పక్కన పెట్టేయడానికి అయితే చర్చికి వచ్చి ఏం ఉపయోగం ఉండదు. ఇదిగో ఈ మైకు బయట వెళ్తుంది, బాపట్ల వరకు వెళ్తుంది, ప్రపంచం మొత్తం వెళ్తుంది లైవ్లో, ఇదిగో టీవీలో వాక్యం వెళ్తుంది, యూట్యూబ్లో. మరి విన్నాక పాటించకపోతే ప్రయోజనం లేదు. చిన్న ఉదాహరణ చెప్తా మీకు అర్థం కావడానికి. అన్నం తినడానికి రమ్మని చెప్పి మీ అమ్మో మీ నాన్నో మీ ఇంట్లో వాళ్ళు పిలిచారు, మీరు విన్నారు. వినేసి కాముగా ఉంటే ఆకలి తీరిద్దా? మరి విన్నారుగా, అన్నం తినడానికి రమ్మని విన్నారుగా. వింటే కాదు, ఆ విన్న మాటను పాటిస్తే, ఆ చెప్పిన వ్యక్తి తీసుకొచ్చి అన్నం పెడితే తింటే మీకు ఆకలి తీరుద్ది, బలం వస్తుంది, ప్రయోజనం అవుతుంది. 100 సంవత్సరాలు నువ్వు చర్చికి వచ్చి ఇక్కడ కూర్చొని విని వెళ్ళిపోతుంటే నీ జీవితంలో అభివృద్ధి అనేది కనబడదు. నెంబర్ 1. నెంబర్ 2, దేవుడు అనుకున్న కొలతలోకి, పరలోకం తీసుకెళ్లాలనుకున్న కొలతలోకి నువ్వు రాలేవు, మనం రాలేము కేవలం వినేవారుగా ఉంటే. ఆ బయట జనం కూడా వింటున్నారు, కానీ ఉపయోగం ఏముంది? వాళ్ళు వింటుంటే, వాళ్ళు విని మనము విని విన్నదాన్ని విడిచిపెడితే ఉపయోగం లేదు. చెప్పేవాడు ఎంత గొప్పగా చెప్పినా, చెప్పేవాడు కరెక్ట్గా మామూలుగా చెప్పినా, విన్నదాన్ని పాటిస్తేనే ప్రయోజనం ఉంటుంది. అందుకే ఈ మాట మీకు ఎందుకు చెప్పానంటే, ఆ పలానాయన బాగు చెప్తాడు, పలానాయన బాగు చెప్పడు, ఈయన బాగా చెప్తాడు, ఆయన బాగా చెప్పడు అనేది కాకుండా, బైబిల్లో ఉన్న మాట నీవు అర్థం చేసుకొని విని పాటిస్తేనే ప్రయోజనం ఉంటుంది. మనము బోధకులు ఎలాంటిగా చెబుతున్నారు పరిశీలించడం కరెక్టే, తప్పేం కాదు, కానీ ఆ విన్న బోధన మనం ఏం చేస్తున్నాము అన్నది ముఖ్యం. నువ్వు చర్చిలో దేవుడు మాట్లాడుతున్న ఈ మాటని, ఇన్ని సంవత్సరాలు నీతో మాట్లాడిన మాటని ఏం చేశావు? కనుక ఎవరైతే వింటారో వాళ్ళు పరలోకానికి వెళ్ళరు, ఎవరైతే పాటిస్తారో వాళ్ళే పరలోకానికి వెళ్తారు. ప్రభు అన్నాడు, ప్రభువా ప్రభువా నన్ను పిలిచేవాడు పరలోకానికి వెళ్ళడు, కానీ తండ్రి చిత్తము జరిగించువాడే పరలోకానికి వెళ్తాడు. మీరు వచ్చి కేవలం వింటే మాత్రం ఏ ప్రయోజనం ఉండదు. రావడం వినడం వెళ్ళడం, రావడం వినడం వెళ్ళడం చేస్తే ఏ ప్రయోజనం ఉండదు. అందుకే మన జీవితాలన్నీ ఒక దావీదు లాగా లేవు, ఒక పౌలు లాగా లేవు, ఒక పేతురు లాగా లేవు. వాళ్ళు ఏం చేశారంటే విన్నది విడిచిపెట్టాల, విన్నది పాటించారు. వాళ్ళకి మనకి తేడా అదే, వాళ్ళకి మనకి తేడా అది. బైబిల్లో ఉన్న వచనం విని వదిలేస్తే ఉపయోగం ఉండలేదు. అబ్బా ఈయన బాగా చెప్పడం లేదే, యేసు ప్రభు చెప్పాడు, మరి అప్పుడు ఎందుకు మారలా? అది నెపం. మనం మారాలి అని ఉంటే, మనకు నమ్మకం ఉంటే, బైబిల్లో ఉన్న వచనాలన్నీ కూడా నిజమని నమ్మకం ఉంటే మనం పాటించి పరలోకానికి సిద్ధమవుతాం. నమ్మకం లేదనుకో, పాటించాలని ఆసక్తి లేదనుకో, విని వెళ్ళిపోతుంటారు అంతే. ఏ మార్పు ఏం కనబడదు. నీళ్ళు ఎన్ని రోజులు పోస్తున్నా మొక్క అట్టేగా ఉంటే ఏం ప్రయోజనం ఉండదు. వినేవారుగా కాకుండా విన్నది పాటించేవారుగా ఉంటేనే ప్రయోజనం. ఓకేనా? ఇది అర్థం కావడానికి మీకు చెప్పాను. సబ్జెక్ట్ ఏంటంటే భక్తులు లేక విశ్వాసికి చావు లాభమా, విలువైనదా? అది ఈరోజు అంశం. మనకి
విశ్వాసి అంటే ఎవరంటే నిజమైన దేవుణ్ణి ఎరిగినవాడు. నిజమైన దేవుడు, ఇదిగో ఈ మన చేతుల్లో ఉన్నటువంటి గ్రంథం ఉందే, దాన్ని నిజమని నమ్మేవాడే విశ్వాసి. దేవుడు మాట అని నమ్మేవాడే విశ్వాసి. ఏమా? కనుక విశ్వాసులకు మరణము గొప్పదా, విలువైనదా, నష్టమైనదా, ఎవరికి మరణం అంటే లాభం, ఎవరికి మరణం అంటే నష్టం అనే విషయం మనం ఈరోజు తెలుసుకోవాలి. చాలా మంది భయపడేది చావుకే. అసలు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఎందుకు వచ్చి తెలుసా? ఒకసారి చదవండి. హెబ్రీ 2:15 హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. హెబ్రీ 2వ అధ్యాయము 15వ వచనం చదవను. తీసావా? 15, 14, 15 కలిసి ఉంటాయి. సరే, నేను చదువుతున్నా. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయను. యేసు ప్రభు భూలోకానికి ఎందుకు వచ్చాడంట అంటే మెయిన్ కారణం ఈ మరణం తీసివేయడానికి, నిత్య జీవం ఇవ్వడానికి అని 2 తిమోతి 1:10 ఉంటది. ఆయన ఆ వచనం కూడా చదువుదాం. 2 తిమోతి 1:10. 2 తిమోతి మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసు అను మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినైన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోకి తెచ్చాను. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు పరలోకం నుంచి భూలోకానికంటే మరలా బ్రతుకుంది, చనిపోతే మళ్ళా బ్రతుకుంది అని చెప్పడానికి. చనిపోతే ఇంకా ఏమీ లేదు అని చెప్పడానికి కాదు. యేసు ప్రభు చనిపోయి తిరిగి ఎందుకు లేచాడంటే చనిపోయిన తర్వాత మళ్ళా బ్రతుకు ఉంది అని చూపించడానికి. చనిపోయిన యేసు మళ్ళా బ్రతికాడని ఎవరు నమ్ముతాడో వాడు మరణం గురించి భయపడ్డు ఈ వాక్య ప్రకారం పాటిస్తాడు, విని వదిలేయడు, అవిశ్వాసంగా వదిలేయడు. నిజమైన విశ్వాసి ఎవరంటే యేసుక్రీస్తు చనిపోయి లెగిచాడు, మరణాన్ని గెలిచి లేచాడు అని నమ్మేవాడే నిజమైన విశ్వాసి. యేసు ప్రభు భూలోకానికి ఏం తెచ్చాడంట అంటే మరణాన్ని తీసేసి నిత్య జీవాన్ని తీసుకొచ్చాడు. బాధలను తీసివేసి సంతోషాన్ని, శాశ్వతమైన సంతోషం ఇవ్వడానికి వచ్చాడు. నరక శిక్ష నుండి తప్పించి పరలోకంలో ఆయనతో పాటు ఉండడానికి వచ్చాడు. యేసు భూలోకానికి వచ్చిన కారణము ఇది. మనం దేనికి భయపడుతున్నాము అంటే మరణానికి భయపడుతున్నాం. చనిపోతామేమో. రోగం వస్తే భయం, అన్నం లేకపోతే భయం, సమస్యలు వస్తే భయం, కష్టం వస్తే భయం. కనుక మరణ భయము చేత భయపడుతున్న మానవ జాతిలందరినీ ఇదిగో మరణము శాశ్వతం కాదు, నిత్య జీవం ఉంది, చనిపోయిన తర్వాత మళ్ళా బ్రతుకుంది అని చెప్పడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఏమా? ఇక్కడ భక్తులను గమనించండి. యేసు ప్రభు పునరుద్ధానాన్ని చూసిన భక్తులు తమ ప్రాణాలు పెట్టినట్టుగా బైబిల్లో ఉంది. యాకోబు తల నరికేసిన మరణానికి భయపడలా. స్టెఫన్ని రాళ్ళతో కొడుతున్నా చనిపోయేటప్పుడు భయపడలా.
దానియేలుని సింహాల బోనులో వేసిన చనిపోయేటప్పుడు భయపడలా. షడ్రకు మెషకు అబేద్నెగోలు అగ్నిలో వేసిన చనిపోయేటప్పుడు భయపడలా. ఎందుకని వీరు మరణాన్ని భయపడలేదు? మనలాంటి మనుషులే అయిన వారు మరణానికి ఎందుకు భయపడలేదు? మనం ఎందుకు మరణం అంటే భయపడుతున్నాం? ప్రియమైన దేవుని బిడ్డ, అపోస్తలుల కార్యము 21వ అధ్యాయం 13వ వచనంలో యేసు నామము నిమిత్తము చనిపోవుటకు సిద్ధంగా ఉన్నాము అని పౌలు చెప్తున్నాడు. యేసు నామము నిమిత్తము చనిపోవడానికి, యేసు ప్రభు చెప్పిన మాట కోసం బతకడానికి మేము చనిపోవడానికైనా రెడీ అని చెప్పేస్తున్నారు. ఫిలిప్పీ 1:21లో పౌలు గారు అంటున్నారు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఇదేంది ఇది? చావైతే లాభం అంటున్నాడు ఏంది పౌలు? భక్తులు మరణం గురించి ఏం తెలుసుకున్నారు? ఎందుకు మరణానికి వాళ్ళు భయపడలేదు? మరణం వస్తుంటే దాన్ని ఎందుకు ఆహ్వానించారు? మరణం వాళ్ళు ఎందుకు భయపెట్టలేదు అంటే, వాళ్ళు మనలాంటి మనుషులే అయినా ప్రేమైన దేవుని బిడ్డలారా, మరణం గురించి ఎందుకు చింతపడలేదు? షడ్రకు మెషకు అబేద్నెగోలు, అమ్మో మమ్మల్ని అగ్నిలో వేయడానికి వెళ్ళిపోతున్నారు, ఇక మేము చచ్చిపోతాం, మా పిల్ల బిడ్డలు ఏమైపోతారు, మా శరీరం ఏమైపోద్ది, ఇక మా జీవితం ఏమైపోద్ది అని ఎందుకు బాధపడలా? దానియేలు, పౌలు, అపోస్తలులు, నీవు మరణాన్ని గురించి ఏ స్టాండ్లో, ఏ ఆలోచనలో ఉన్నావు, వాళ్ళు ఏ ఆలోచనలో, ఏ స్టాండ్లో ఉన్నారు చూస్తే, వాళ్ళు మరణం అంటే అసలు ఏమి చిన్న భయం కూడా లేకుండా తేలిగ్గా తీసి అవతల పడేశారు. మనమేమో మరణం అంటే దేవుణ్ణి కూడా వదిలేసేసే టైపులో ఉన్నాం. నువ్వు ఉంటే నాకు ఈ కష్టాలు తెస్తావా, నువ్వు ఉంటే నా ఇంట్లో వాళ్ళని బతికించవా, నేను ప్రేమించిన వాడిని బతికించవా, ఇలా మాట్లాడతాం మనమైతే. ఎందుకు కారణం? ప్రేమైన దేవుని బిడ్డలారా, భక్తులు మరణమైతే లాభం అని చెప్పి ఎందుకు అన్నారు? ఇంకోటి, కీర్తనలు 116:15లో యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైన, దేవుడికి కూడా అంట తన యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోతే చాలా సంతోషం అంట. ఇదేంటి? తనను నమ్మిన భక్తుడు, తన మీద విశ్వాసం ఉంచిన భక్తుడు చనిపోతే దేవుడికి సంతోషం అంట. మనమేమో సాతాను యొక్క మాయలో, మాటల్లో పడి చనిపోతే ఏమైపోతామో, తక్కిడో బిక్కుడో, చనిపోతే ఏముందో మనకు తెలియదు అన్నట్టుగా ఈ సాతానుగాడు తెచ్చినటువంటి అబద్ధాల మాటల్లో పడి చావు అంటే భయపడుతున్నాం. చావు, అనారోగ్యం అంటే భయపడిపోయి దేవుణ్ణి కూడా వదులుకుంటున్నాం. కారణం ఏంటంటే, ఎవడైతే దేవుణ్ణి నమ్మలేదో వాడికి మరణం తర్వాత ఏముందో తెలియదు. అందుకే భయం. మరణం తర్వాత, ఒక విశ్వాసికి మరణం తర్వాత ఏముంది, లేదా అవిశ్వాసికి మరణం తర్వాత ఏముంది అని ఆలోచిస్తే, అవిశ్వాసి గురించి ఆలోచిద్దాం. దేవుణ్ణి నమ్మని వ్యక్తి గురించి ఆలోచిస్తే, దేవుణ్ణి నమ్మని వ్యక్తి ఎందుకు భయపడతాడంటే, లేదా దేవుణ్ణి నమ్మాను అని చెబుతున్న వ్యక్తి ఎందుకు మరణానికి భయపడతాడంటే, మరణం తర్వాత ఏమీ లేదు అని అనుకుంటాడు కాబట్టి. ఈ ఆస్తి అంతా వదిలేయాలి, నా పెళ్ళాం బిడ్డలు వదిలేయాలి, ఈ సుఖం అంతా, అది వాళ్ళేమో అంత హాయిగా సుఖంగా బతుకుతున్నారు, ఇంకా నేను ఈ రోజు నుంచి నాకు చావు వస్తుంది, నేను ఇవన్నీ వదిలిపెట్టి వెళ్ళాలి అని దయ్యపు అబద్ధం మాట తీసుకొని నమ్మి భయపడతారు. యేసు అంటున్నాడు, నేను పరలోకం తీసుకెళ్ళడానికి మీ దగ్గరకు వచ్చాను. యేసు అంటున్నాడు, నేను చనిపోయి తిరిగి లేచాను చూడండి. ఇది చూపించడానికి వచ్చాడు యేసు ప్రభు. మీరు నా మాట కానీ వింటే మీరు కూడా చనిపోయి తిరిగి లెగుస్తారు. మరణం అంటే టోటల్గా ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా చెప్తారనండి, ఈరోజు మరణం గురించి మీకు భయం వెళ్ళిపోవాలి. మరణం అంటే సంతోషపడాలి. ఎవరో తెలుసా? నమ్మిన వాళ్ళు. మరణం అంటే ఏంటంటే దేవుని దగ్గరికి వెళ్ళడం. ఎవరికి? విశ్వాసికి.
మరణం అంటే ఏంటంటే పరిశుద్ధులుగా బతికిన, ప్రేమగా బతికిన దానియేలు, దావీదు, అబ్రహాము, పౌలు ఇలాంటి గొప్ప గొప్ప భక్తుల్ని కలుసుకోవడానికి వెళ్ళడం మరణం అంటే. మరణం అంటే ఏంటంటే పరలోకాన్ని చూడడానికి వెళ్ళడం. మరణం అంటే ఏంటంటే ఇక ఎప్పటికీ మరణం లేని, ఆకలి, బాధలు, సమస్యలు, రోగాలు, కష్టాలు లేని ఒక గొప్ప లోకానికి, తేజోమయమైన లోకానికి వెళ్ళడం మరణం అంటే. అందుకే యెహోవా భక్తుల మరణం యెహోవా దృష్టికి విలువైందట. ఏ రోజైతే తన భక్తుడు చనిపోతాడో దేవుడు భలే సంతోషిస్తాడట, నా బిడ్డ నా దగ్గరికి వస్తున్నాడు, నా బిడ్డ నా దగ్గరికి వచ్చేస్తున్నాడు. యేసుదాసు పుట్టినరోజు వాళ్ళమ్మ బాగా ఏడ్చిందా? సంతోషించిందా బిడ్డను చూసి? ఏమ్మా వేసమ్మా ఎక్కిపోయింది. సరే రమణయ్య, నీ బిడ్డ పుట్టినప్పుడు నువ్వు సంతోషించావా, ఏడ్చావా? సంతోషించావు. ఏ తండ్రి అయినా కానీ తన బిడ్డ తన దగ్గరకు వస్తుంటే ఏడుస్తాడా, బాధపడతాడా? ఏమ్మా? సంతోషిస్తాడు. అందుకే యెహోవా దేవుడు తనను నమ్మి తను చెప్పినట్టు బతికి తన సంతోషాన్ని భూమి మీద పంచి తన కొరకు గొప్పగా కీర్తించి వచ్చే బిడ్డనట దేవదూతలను పంపించి ఆహ్వానిస్తాడని లాజరు విషయంలో చూసాం. ధనవంతుడు లాజరు విషయంలో. లాజరు భూమి మీద దరిద్రుడుగా, రోగిగా, ఒంటరివాడుగా, బాధలు అనిపించేవాడుగా కనబడుతున్నాడు. కానీ చనిపోయిన మరుక్షణం స్థితి మారిపోయి దేవదూతలు తీసుకెళ్లిపోయారు. అబ్రహాము యొక్క రొమ్మును ఆనుకోవడానికి వెళ్ళాడు. నెమ్మది గల పరదేశికి వెళ్ళిపోయాడు. ఇక అతని జీవితంలో ఒక మాట చదవండి, ప్రకటన గ్రంథము 14:13 చదువు. ఎందుకు భక్తులు మరణాన్ని సంతోషంగా తీసుకున్నారు? ప్రకటన గ్రంథం 14 చదువమ్మా ఎలిజబెత్. ప్రకటన గ్రంథం చివరి గ్రంథం 14. ఇప్పటి నుండి ప్రభువునందు మృతి నొందు మృతులు ధన్యులట. దేవుడి మీద విశ్వాసంగా ఉన్నవాడట చనిపోతే వాడు ధన్యుడట. ఎందుకని చెప్తాను. భూమి మీద ఈ శరీరంలో ఉన్నంత కాలము ఈ శరీరానికి రోగాలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అన్నం వెతుక్కోవాలి, బట్టలు ఎత్తుక్కోవాలి, రకరకాల సమస్యలు, కష్టాలన్నీ ఈ యొక్క శరీరానికి అవసరాలు ఉన్నాయి. పిల్లగారు ఎందుకు వచ్చారా మీరు? వెళ్ళండి, తీసుకెళ్ళండి, మళ్ళీ తీసుకెళ్ళండి, స్కూల్కి అడిగెళ్ళండి, సండే స్కూల్కి పోండి. ఓకేనా? మీరు తీసుకెళ్ళండి, మీరు తీసుకెళ్ళండి. ఓకే. ఇక్కడ ప్రకటన గ్రంథము 14:13 మనం ఏం చదువుతున్నామంటే, ఇప్పటి నుండి ప్రభువునందు మృతి నొందు మృతులు ధన్యులు. ప్రభువునందు మృతి నొందుట అనగా యేసు ప్రభు చెప్పింది నమ్మి పాటించి ఆయన కోసం ప్రాణం పెట్టడం. ఏమానమ్మా? ప్రభువునందు మృతి నొందుట అనగా దేవునిలో చనిపోవుట, అనగా దేవుడి కోసం చనిపోవుట, దేవుడు చెప్పినట్టుగా బతికి చనిపోవుట. అలాంటి భక్తుల మరణం అంట ధన్యమంట. ఒకడు దేవుణ్ణి విశ్వసించి, మొన్న ఇటీవలే మన మందిరానికి వచ్చిన పేరు చనిపోయింది సుబ్బులమ్మ యేసు ప్రభుని చివరి దినాల్లో నమ్మింది. ఒక నెల 2 నెలల్లో ఆమె మంచం మీద పడి ఉన్నింది. మందిరానికి రాగానే దేవుణ్ణి నమ్ముకుంది, బాగైపోయింది. యేసును నమ్మి పరదేశికి వెళ్ళిపోయింది. ఛాన్స్ కొట్టేసింది. అదే యేసు ప్రభుని నమ్మకుండా ఉంటే నరకానికి వెళ్ళిపోయి ఉండేది. చూసారా? ఆమె మృతి చాలా ధన్యం. మిగతా వాళ్ళు ఏమనుకుంటారు, ఏంది మందిరానికి వెళ్ళింది, దేవుని నమ్ముకొని చనిపోయింది. మిగతా వాళ్ళకి తెలియదు, ఎందుకంటే వాళ్ళ నమ్మకస్తులు కాదు కాబట్టి, విశ్వాసులు కాదు కాబట్టి. ఆమె ధన్యురాలు. నేను వాళ్ళ కూతురికి అదే చెప్పాను, మీ అమ్మ ధనురాలైందమ్మా, దేవుణ్ణి నమ్ముకొని చనిపోయింది. ప్రేమ దేవుడు బిడ్డలారా, ప్రభువునందు మృతి నొంది మృతులు ధన్యులు. ఎందుకంట చదువు. వ్రాయుమని పరలోకపు నుండి ఒక స్వరం చెప్పగా వింటిని. 13వ వచనం ఇక్కడి నుంచి చదువు. నిజమే, నిజమే, వారు తమ ప్రయాసములు మాని
విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. రెండు పాయింట్లు ఇక్కడ. ప్రయాసం అంటే కష్టం. దేవుడి కోసం ఇక్కడ బతికే వాడికి ఉంటదండి కష్టం. లోకంలో ఎందుకు తెలుసా పాపం చేసేవాళ్ళు సుఖంగా ఉంటారు, నీతిగా బతికేవాడు కష్టంగా ఎందుకు ఉంటారంటే, నీతిగా బతికేవాడిని సాతాను జల్లిడిస్తాడు, వీడిని ఎలాగైనా నరకానికి నెట్టాలని. నీతిగా దేవుడు చెప్పినట్టు నీతిగా బతికే వాడిని ఏం చేస్తాడంటే సాతాను వాడికి ఎవరైతే అవకాశం ఇచ్చారో అలాంటి మనుషులందరినీ రేపి వీడి మీదకి తగాదా, వీడిని నిందలేయడం, వీడిని కొట్టాలనుకోవడం, వీడిని ఆశ్రయించుకోవడం, వీడిని నాశనం చేయాలనుకోవడం, వీడి మీద కుట్ర పడడం, రకరకాల సమస్యలన్నీ తీసుకొస్తారు నీతిమంతుడికి. ఎవరు? సాతాను నమ్మిన వాళ్ళు, దేవుణ్ణి నమ్మని వాళ్ళు. ఈ కష్టం ఒకటి. తర్వాత ఈ శరీరానికి సంబంధించిన కష్టం ఒకటి ఉంటుంది. ఇదేమో పాపం ఉంది లోపల, పాపం చేయి పాపం చేయి పాపం చేయని సాతాను వచ్చి ప్రేరేపిస్తుంటాడు. మనం పాపం చేసామా దేవునికి నచ్చదు, కొడతాడు దెబ్బ, మంచంలో వేస్తాడు. మనం ఏమనుకుంటాం? ఇష్టసరంగా తిరగాలి, తాగాలి, తినాలి అనుకుంటాం. దేవుడు ఏం చేస్తాడు? మనల్ని నరకం నుంచి తప్పించాలంటే 2 దెబ్బలు వేస్తాడు. మంచం మీద పడ్డామనుకో, ఇంకా పేకాడడానికి వెళ్ళడం, తాగడానికి వెళ్ళడం, వ్యభిచారం చేయడానికి వెళ్ళడం, ముందు ఈ రోగం ఎట్టపోద్దాయ్యా అని ఆలోచిస్తాం. అది కావాలి దేవుడికి నరకం నుంచి తప్పించడానికి. నీ మనస్సు మారాలి. ఒకడిని మంచం మీద ఎందుకు పడేస్తాడు దేవుడు అంటే కనికరించి, ప్రేమించి. నువ్వు ఇష్టానుసారంగా తిరుగుతున్నప్పుడు నీకు దేవుడి భయం ఉండదు. ఇష్టానుసారంగా వ్యభిచారం చేస్తూ, అబద్ధాలు ఆడుతూ, మోసాలు చేస్తూ మనుషులందరూ ఎందుకున్నారో తెలుసా? వాళ్ళు మంచం మీద లేరు. ఎక్కడ లేరు? హాస్పిటల్ బెడ్లో లేరు. నీ కిడ్నీ పాడైపోయింది, నీ లివర్ పాడైపోయింది, నీకు జబ్బు వచ్చేసింది, ఇంకా 2 రోజుల్లో 3 రోజుల్లో లేకపోతే చచ్చిపోతాం అన్నప్పుడు అప్పుడు వెళ్తావా సినిమా హాల్కి? అప్పుడు వెళ్తావా తాగడానికి? అప్పుడు వెళ్తావా అబద్ధం చెప్పడానికి, వ్యభిచారం చేయడానికి? దేవుడు ఎంత ప్రేమమయుడో తెలుసా? నిన్ను నన్ను రక్షించాలనుకొని దెబ్బ కొడుతున్నాడు. అది ప్రేమ. ఎన్నిసార్లు కొట్టినా బైబిల్లో ఒక మాట ఉంది, ఎన్ని మార్లు గద్దించినా లోబడని వాడు హఠాత్తుగా నాశనమై నరకానికి వెళ్తాడట. నువ్వు బెడ్కి హాస్పిటల్కి ఎందుకు వెళ్ళావో తెలుసా? దేవుడు నిన్ను నరకం నుంచి రక్షించాలని ప్రయత్నించాడు కాబట్టి. హాస్పిటల్కి వెళ్ళావు, రోగం వచ్చింది, ఏసయ్యా 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 అన్నావు, కనికరించి తగ్గించాడు. మళ్ళా అదే ఎదవ బతుకు, మళ్ళా అదే పాపపు బతుకు, మళ్ళా కొట్టాడు. మళ్ళా ఏసయ్యా 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 అన్నావు, సరే కనికరించి మళ్ళా ఇది చేశాడు. మళ్ళా అదే పాపపు బతుకు. ఏం చేయాలి ఇలాంటి వాళ్ళు? ఇంకా సరే 1 సార్లు 2 సార్లు లేదా తెలియకుండా ఏదో కాలు జారావు, పడ్డావు, దేవుడు దెబ్బ కొట్టాడు, దేవుడు అనారోగ్యం పెట్టి చూపించాడు. ఇదిగో ఇది నీ పరిస్థితి, జాగ్రత్త. నేను నీకు ఆరోగ్యం ఇచ్చినంత సేపే, నేను నీకు ప్రాణం ఇచ్చినంత సేపే నువ్వు తిని తాగు తిరుగుతావు. నాకు కోపం వచ్చిందా నీ ప్రవర్తన వలన, జాగ్రత్త బిడ్డ అని హెచ్చరిస్తున్నాడు దేవుడు. దేవుడు ఎంత మంచి తండ్రి అంటే ఎంత మంచి తండ్రి అంటే మనల్ని నరకానికి నెట్టాలని అనుకోకుండా రోగాలు పెట్టి ఆ రోగంలో అయినా మారుతాడేమో అని చెప్పి దేవుడు చూడు ఎంత ప్రేమ. తన సొంత కుమారుని సిలువుకు అప్పగించాడు, బాధలకు అప్పగించాడు. ఆ బాధ ఎందుకంటే మనం నరకంలో బాధపడకూడదని. మనమేమో ఈ మరణం తర్వాత ఏముందో నమ్మక నిర్లక్ష్యంగా ఈ బతుకుతూ ఇష్టానుసారంగా పాపాలు చేస్తూ తర్వాత ఏమి లేదులే అనుకొని మోసపోతూ, ఇందా మనం చదివాం, కేవలం వినేవాడంట, విని పాటించలేవాడంట, తను మోసం చేసుకుంటున్నాడట. అంతే మరి. దేవుడు మనల్ని పరలోకానికి సిద్ధపరుస్తుండగా సిద్ధపడని వాడు ఎవడట? తనను తానే మోసం చేసుకునేవాడట. ఇంతకంటే ఘోరమైన శిక్ష ఏమైనా ఉంటుందా? తనను తానే మోసం చేసుకుంటున్నాడు. ఏమా? కాబట్టి యేసు వచ్చింది మరణ భయం నుంచి తొలగించడానికి. భక్తులందరూ ఎందుకు మరణాన్ని హ్యాపీగా అనుకున్నారో తెలుసా? ఒక మాట ఉంటుంది, హెబ్రీ 11:38 చదువు. హెబ్రీ 11:38, హెబ్రీలకు రాసిన పత్రిక 11:38 చదువుమా. 38, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని
దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లోనూ కొండల మీదను గుహల్లోనూ సొరంగముల్లోనూ తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. ఎట్టి వారికి? అట్టివారంటే ఎట్టివారు? విశ్వాసులకు, ప్రార్థనా పరులకు, భక్తిగా నీతిగా పరిశుద్ధంగా బతకాలనుకున్న వాళ్ళకి ఈ లోకం పడదు. ఎవడైనా నీతిగా బతుకుతున్నాడంటే, ఎవడైనా మంచిగా దేవుడి గురించి బతుకుతున్నాడు చెబుతున్నాడంటే వాడి మీదకి ఎన్ని కుట్రలు పలుతారో. అదే కత్తి తీసుకొని మందు తాగేవాడిని ఒక మాట అనమని చెప్పు, గొడ్డలు తీసుకొని వచ్చేవాడిని. అదే మెతగ్గా ఉండి మంచిగా ఉండేవాడికి వాడి మీదకి చిన్న పిల్లోడు కూడా పోతాడు. ఇతను మంచోడు, అమాయకుడు, ఏమండు తోలు తీస్తాడు తర్వాత దేవుడు ఇలాంటి వాళ్ళ దగ్గర జోలికి వచ్చినందుకు. వదళ్ళు దేవుడు. దైవ సేవకుని మాట నిర్లక్ష్యం చేసిన, ఈయన చెప్పేదంతా బైబిల్లో ఉంటదిలే, వాళ్ళు అట్టగే చెప్తారులే, పాస్టర్లు అట్టగే చెప్తారులే, మనం చేసేది చేద్దామన్నా తోలు తీస్తాడు దేవుడు. నరకంలో అదిగో ధనవంతుడికి తీసాడు, ఇక వాడికి విడుదల లేదు, నో ఛాన్స్. చదువమ్మ 38. అట్టి వారికి, చివరి మాట, అట్టి వారికి ఈ లోకము యోగ్యమైంది కాదు. ఎట్టి వారికి అంటే బైబిల్ ప్రకారం దేవుడు చెప్పిన బతికే వారికట ఈ లోకం అసలు యోగ్యమైంది కాదు, మంచిది కాదు ఈ లోకం. ఎవడైనా నీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేద్దాం, మనం నీతిగా ఉందాం, భక్తిగా బతుకుతాం అనేవాడు కనబడుతున్నాడు గౌరవరంలో. ఈ గౌరవరంలో ఏమండి, ఈ గౌరవరంలో రామ్మ యేసు చెప్పినట్టుగా పరిశుద్ధంగా బతుకుతాం, ప్రార్థన చేసుకుందాం, నీతిగా బతుకుతాం, యేసు ప్రభు గురించి చెప్తాం అని అనేవాడు మీ ఇంటికి వచ్చేవాడు అని కనబడుతున్నాడు. వ్యభిచారానికి వెళ్దాంరా, లైన్ కొట్టడానికి వెళ్దాంరా, ప్యాకెట్టడానికి వెళ్దాంరా, తాగడానికి వెళ్దాంరా, ఆడుకోవడానికి వెళ్దాంరా, చేపలు పట్టడానికి వెళ్దాంరా, ఆ డబ్బు సంపాదించడానికి వెళ్దాంరా, టీవీ చూడడానికి వెళ్దాంరా, సినిమాకి వెళ్దాంరా అనేవాడు ఉన్నాడు. మందిరానికి వెళ్దాంరా, దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్దాంరా, పరిశుద్ధంగా బతకడానికి వెళ్దాంరా అనేవాడు ఏడున్నాడు. అలాంటి పాపపు లోకంలో ఏం చేస్తావు నువ్వు? ఇక్కడ నువ్వు కూడా పాపం అయిపోతావు. అందుకే పౌలు అన్నాడు, అయ్యా బ్రతికితే నేను యేసు ప్రభు కోసం బతుకుతాను, చచ్చిపోతే నాకు లాభం అయ్యా అన్నాడు. ఈ పాపపు లోకంలో నేను ఉండలేకపోతున్నా. పాపపు మనుషుల మధ్య కళ్ళు చూస్తే సినిమా వాల్ పోస్ట్ చెడుగా ఉంది, టీవీల్లో చెడుగా ఉంది, సెల్ ఫోన్లో చెడుగా ఉంది. కప్పుకోవాల్సిన ఆడవాళ్ళు అంతా బట్టలు ఇప్పుకొని ఎక్స్పోజింగ్ చేస్తున్నారు. నా కళ్ళు చూస్తే పాపాన్ని తట్టుకోలేకపోతున్నాయి. ఈ సాతాను గాడు నన్నేమో ప్రేరేపిస్తున్నాడు అని భక్తులెల్లరూ పాత నిబంధనలో ఉన్న భక్తుల కాడి నుంచి కొత్త నిబంధనలో ఉన్న భక్తులందరి వరకు చావు వస్తే బాగుండు అని నీతిమంతులు, విశ్వాసులు కోరుకున్నారు. మనం ఏం కోరుకుంటున్నాం తెలుసా? చావు రాకపోతే బాగుండు. ఎందుకంటే ఎంజాయ్ చేయాలి. ఏం చేయాలి? ఎంజాయ్ చేయాలి. తినాలి, తాగాలి, పడుకోవాలి, సుఖపడాలి, ఇదంతా ఉంది. అమ్మ వదిలిపెడితే ఎలాగా? ఇదంతా పోద్దే, ఈ సుఖం అంతా పోద్దే. వదలవా? వదిలిస్తాడు దేవుడు. నిన్నటి కొంతమంది వదిలిచ్చాడు, ఆల్రెడీ ఎంతో మంది వదిలిచ్చున్నాడు. రాజులు, చక్రవర్తులు, పోలీసులు, జడ్జీలు, రాజకీయ నాయకులు, మంత్రులే వదిలేసి పోయారు. సొలొమోను ఎంతో వైభవం అనుభవించాడు. ఏడున్నాడు? మట్టిలో ఉన్నాడు. నువ్వు నీ బతుకు, నా బతుకు ఎంత? ఈ లోకము విశ్వాసికి, దైవ భక్తుడికి యోగ్యమైనది కాదు. ఎప్పుడు పాపంలో పడిపోయి మళ్ళా రాలేకపోతే నరకానికి వెళ్ళిపోతాం. విశ్వాసికి మరణము లాభమా అంటే చెప్పలేనంత లాభం. పాపికి మరణం చెప్పలేనంత నష్టం. ఎందుకంటే ఇప్పటి నుంచి మృతులు ధన్యులు. వారు తమ ప్రయాసము మాని దేవుని పాదాల వద్ద చేరుకుంటారు.
ఈ అవమానాలు, ఈ కష్టాలు, ఈ శరీరం వలన వచ్చే రోగాలు, దేవుడు చెప్పినట్టు బతకపోతే, పాపంలో పడితే మళ్ళీ అదొక బాధ. ఇన్ని కష్టాలన్నీ తట్టుకొని సాతాను వేసే బాణాలు, గొడ్డళ్ళు, కత్తులతో పొడుస్తుంటాడు సేవకులను. ఆయన మమ్మల్ని మీకు తెలియదు. నేను ఇప్పుడు మీకు వాక్యం చెప్తున్నానంటే నా వెనకాల ఎన్ని కత్తిపోట్లు, ఎన్ని గొడ్డళ్ళు పడుతున్నాయి మీకు తెలీదు. చేస్తున్నాడు వాడు. అయినా నేను మీకు చెప్తున్నా, ప్రతి భక్తుడు భూమి మీద సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. ఎందుకు? భూమి మీద సాతాను ఉన్నాడు. ఎందుకు? భూమి మీద మన శరీరంలో పాపం ఉంది. ఎందుకు? భూమి మీద పాపం చేసే మనుషులు ఉన్నారు. వీటన్నిటి వలన సమస్యలు, కష్టాలు, రోగాలు, బాధలు, ఆకలి, డబ్బు, ఇవన్నీ మనం ఆలోచనలతో ఒక గందరగోళం పరిస్థితి. అందుకే ప్రభు అన్నాడు, మీరు పైనున్న వాటిని వెదకుడి. పైనున్న వాటిని. ఈ భూమి మీద ఎవరు మనస్సు పెట్టుకుంటాడో వాడు మనసు చెడిపోద్ది. ఈ భూమి మీద ఎవడైతే ఆధారపడతాడో మనుషుల మీద, వాళ్ళు కొంతకాలానికి వెళ్ళిపోతారు, వీడు వెళ్ళిపోతారు. ఏమైంది? దుఃఖం. అయ్యో మా అమ్మ చనిపోయింది, మా నాన్న చనిపోయాడు, మా కొడుకు చనిపోయాడు, దుఃఖం. కానీ ప్రేమైన దేవుని బిడ్డరా, యేసు మాట నమ్మితే, ఆయన చనిపోయి తిరిగి లేచి సజీవుడుగా తనను తాను నిరూపించుకున్నాడు. ఇదే సాక్ష్యం. యేసు ప్రభువు మరణాన్ని జయించాడని చూపించుకోవడానికి వచ్చాడు భూలోకానికి. అది మనం నమ్మాలి. పునరుత్థానాన్ని నమ్మాలి. విశ్వాసి అనగా యేసుక్రీస్తు పునరుత్థానాన్ని నమ్మేవాడే విశ్వాసి. భక్తుడు అనగా చనిపోయిన తర్వాత అదిగో నా కోసం పరలోకం ఉంది, నా కోసం దేవుడు కూర్చొని ఉన్నాడు, ఎదురు చూస్తున్నాడు అని నమ్మడమే విశ్వాసి, భక్తుడు, నమ్మేవాడే. అలా నమ్మేవాడికి యేసు ప్రభు అంటాడు, మీరు నా కోసం బతుకుతున్నప్పుడు నా నామము నిమిత్తం ఎన్నో కష్టాలు, జైళ్ళు, రకరకాల సమస్యలన్నీ వస్తాయి. అప్పుడు మీరేమనుకుంటారంటే మీ విడుదల సమీపించింది, అనగా ఈ శరీరం నుంచి విడుదల. ఇది పాపానికి రేపే శరీరం, కష్టాలు ఉండే శరీరం, రోగాలతో బాధ పెట్టే శరీరం. ఈ శరీరంలో నుంచి ఆత్మ విడుదలై పరదేశకి వెళ్ళిపోద్ది. ఇంకోటి, పరలోకం వెళ్ళిపోయిన తర్వాత ఇలాంటి దేహం పోయి మహిమ దేహం దేవుడు తీసిపెట్టాడు. ఇక ఆ దేహానికండి ఒకసారి ఆ మాట చదువుతాం. లూకా సువార్త 9వ అధ్యాయం తీయండి ఒకసారి. లూకా సువార్త 9వ అధ్యాయం 28 నుంచి 31 వరకు. లూకా సువార్త 9వ అధ్యాయం ముగిస్తాను. ఎవరన్నా తీసుకోవాలి, చదవండి. లూకా 9. ఒకడు లోకమంతయు సంపాదించి తను తాను పోగొట్టుకునేలా. లూకా 9:28 నుంచి 28. ఆ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తర్వాత ఆయన పేతురును, యోహానును, యాకోబుని వెంటబెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కాను. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖ రూపము మారేను. చూసారా? నెంబర్ 1, ఆయన వస్త్రములు తెల్లనివై నెంబర్ 2, మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. వారు మోషే, ఏలియా అనువారు. వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గురించి ఇద్దరు పురుషులు కూడా కనబడ్డారట యేసు ప్రభుతో పాటు. యేసు ప్రభు కొండ మీదకి వెళ్ళినప్పుడు పేతురు, యోహాను, యాకోబు అనే ముగ్గురిని మాత్రమే తీసుకొని కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆయన రూపము మారిందంట. ఆయన ముఖము తేజస్సుతో నిండిపోయింది. ఆయన వస్త్రాలు దగ 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 మెరిసే తెల్లనివయ్యాయి. సరే, యేసు ప్రభు అలా మారాడు. ఆయన పక్కన ఇద్దరు ఉన్నారు. వాళ్ళెవరు? ఏలియా, మోషే చనిపోయారే. ఉన్నారా? చనిపోయారా? ఇక్కడ మరి చనిపోయిన వాళ్ళు యేసు ప్రభు పక్కన ఉన్నారేంటి? దేవుడికి మహిమ కలుగును గాక. ఎవరైతే దేవుణ్ణి నమ్ముతారో, ఎవరైతే దేవుడు చెప్పిన భక్తిలో కొలతలో ఉంటారో వాళ్ళు మహిమతో నిండి ఉంటారు.
అందుకే భక్తులెల్లరూ కూడా ప్రభువా నువ్వు చెప్పినట్టు మేము బతుకుతాం, కష్టపడతాం, ఏదైనా అనుభవిస్తాం, మరణం వస్తే మాకు మేలు ప్రభువా అని అన్నారు. పౌలు అన్నాడు, షడ్రకు మెషకులు ఒక రాజుతో ఒక మాట అన్నారు. ఏమన్నారు తెలుసా? మాకు చింత లేదు రాజా, నువ్వు అగ్నిగుండంలో వేస్తే మాకేం చింత లేదు. దేని అగ్నిగుండంలో వేస్తే మాకు చింత లేదు అంటున్నారు ఏంది? ఎందుకంటే మరణించిన తిరిగి లేపగలిగిన యేసయ్య మాతో ఉన్నాడు, మా దగ్గర ఉన్నాడు, మా దేవుడై ఉన్నాడు, మా తండ్రి అయి ఉన్నాడు, మా సృష్టికర్త అయి ఉన్నాడు, మాలో ఉన్నాడు, మాతో ఉన్నాడు, మమ్మల్ని చూస్తున్నాడు, నిత్యం మమ్మల్ని కాపాడే దేవుడు మాకుండగా ఈ మరణం నన్నేం చేస్తుంది? నువ్వు భయపడతావు రాజా ఆ మరణానికి. మానవులారా మీరు భయపడుతున్నారు మరణానికి, మేము భయపడం. ఈ రోజు నుంచి యేసు పునరుత్థానుడు అని నీవు నమ్మితే, యేసు చనిపోయాడు తిరిగి లేచాడు అని నీవు నమ్మితే అదే నిజమైన విశ్వాసం. నీవు నమ్మితే చావుకి ఇంకా భయపడు. చచ్చిన వెంటనే వెళ్ళి అబ్రహాం రూమ్లో ఉంటావు, లాజర్ లాగా, దేవుడి పాదాల దగ్గర ఉంటావు, భక్తుల్లాగా. దేవుణ్ణి నమ్మని వారు భయపడతారు, గుర్తుపెట్టుకోండి. అమ్మో చచ్చిపోతారేమో, రోగం వచ్చింది, ఇదైపోద్దేమో, అదైపోద్దేమో. ఎందుకు భయపడుతున్నావు నువ్వు? ఎందుకు భయపడుతున్నావు? చచ్చిపోయిన తర్వాత నువ్వు నమ్మడంలా పరలోకం ఉందని, నరకం ఉందని. పౌలు ఎందుకు భయపడలేదు? చావు లాభం అన్నాడు. చనిపోయిన తర్వాత కనబడుతుంది, స్టెఫన్కి క్లియర్గా కనబడింది చనిపోయే చివరి క్షణంలో. ఇంకో విషయం కూడా చెప్తున్నా, విశ్వసించిన వారికి ఈ పాయింట్ చెప్తున్నానండి. దేవుణ్ణి ఎవరైతే కరెక్ట్గా మంచి హృదయంతో విశ్వసిస్తారో చనిపోయే ఒక క్షణం ముందు వారికి పరలోకం కనబడుతుంది. తెలుసా? అవును. ఇక చనిపోతాడనగా దైవ భక్తుడికి ఒక నిమిషం ముందు స్టెఫన్కి కనబడిందా? కనబడలేదా? కనబడింది. యోహానికి కనబడిందా? కనబడలేదా? కనబడింది. అందరు భక్తులందరికీ. అందుకే చావుకి అంటే వాళ్ళు చావు అంటే వాళ్ళ ఇష్టపడిపోయారు భక్తులందరూ, తలలు తగ్గొట్టుకున్నారండి. హెబ్రీ పత్రిక చూస్తే, విశ్వాసుల జాబితా చూస్తే ఎంతమంది చావుకి సిద్ధపడిపోయారు దేవుడి కోసం బతికి చనిపోవడానికి. వెంటనే మంచి విడుదల వస్తుంది, గొప్ప లాభం. యేసు ప్రభు కోసం సువార్త చేసి ఈ శరీరాన్ని నలగొట్టుకొని చావడం అంటే, క్రీస్తునందు మృతులు ధన్యులు ఎందుకు అన్నాడంటే వాళ్ళకు ఉంటదండి పరలోకంలో బహుమానం, దేవుడి నోటిలోంచి పొగడతా. ఇక్కడ స్కూల్లో ఫస్ట్ వస్తే పొగడతలు, మా స్కూల్ ఫస్ట్ ర్యాంకు. ఇక్కడ సినిమా యాక్టర్, సినిమా 100 రోజులు ఆడితే మా సినిమా. ఇక్కడ డబ్బున్నోడు పెద్ద ధనవంతుడు. దేవుడి సృష్టికర్త అయిన దేవుడి నోట నుంచి నువ్వు ఒక మాట వింటావు, శబాష్ బిడ్డ, నీతిగా బతికవు, నీకు నీతి కిరీటం, మహిమ దేహం, కోటాను కోట్ల దేవదూతల ఎదుట దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. అది విశ్వాసిగా చనిపోతే వచ్చే లాభం, మహిమ దేహం. కానీ నువ్వు చావుకు భయపడుతున్నావు అంటే నువ్వు పరలోకాన్ని, ప్రభు పునరుత్థానాన్ని నమ్మడం లేదు, నరకాన్ని అని అర్థం. నువ్వు విశ్వాసిగా, పౌలులా, పేతురులా, అపోస్తలులా విశ్వాసిగా ఉండు. ఏ క్షణం చావు వచ్చినా హ్యాపీ. కాకపోతే మనం మానవులం కాబట్టి మానవరీత్యా అయ్యో మన ఇంట్లో ఉన్న మనిషి దూరం అయ్యాడన్న కొంత ఆ బాధ ఉంటుంది సహజంగా మానవులకి. కానీ విశ్వాసిగా మరణిస్తే చాలా మేలు దేవుని బిడ్డలారా. నువ్వు ఎంతకాలం ఇక్కడ ఉంటావు? పోనీ దేవుని నమ్మకపోయినా ఎంతకాలం శాశ్వతం కాదు. దేవుణ్ణి నమ్మితే శాశ్వతమైన ఆనంద లోకానికి వెళ్ళిపోతావు. అందుకే పౌలు గారు అన్నారు, నాకు చావైతే లాభం, అమ్మో దావీదు దగ్గరికి వెళ్ళిపోతా, అబ్రహాం దగ్గరికి వెళ్ళిపోతా, నా యేసే దగ్గరికి వెళ్ళిపోతా అని సంతోషపడ్డారు. ఇప్పుడు చెప్పండి,
విశ్వాసికి చావు లాభమా నష్టమా? ఏమా ఏంది ఒకరిద్దరు చెప్తున్నారు? లాభమేనా? దేవుడికి మహిమ కలుగును గాక. ఓకే, సిల్వర్ హ్యాండ్ ఎత్తి పాడండి.